వెల్కమ్ టు టాప్ తెలుగు టీవీ. నేను సహస్ర. ప్రస్తుతం మనం గాంధీ భవన్ లో ఉన్నాము. ఈ రోజు మనతో పాటు మాట్లాడడానికి మాజీ కేంద్ర మంత్రి వర్యులు జేడీ శీలం గారు ఉన్నారు. సో అడుగుదాం, కాంగ్రెస్ వచ్చిన తర్వాత ఎట్లా ఉంది పరిస్థితి, ఇంకా గత ప్రభుత్వంతో ఈ ప్రభుత్వంతో కనుక పోల్చినట్లయితే ఎటువంటి సందర్భాలు, ఎటువంటి పరిస్థితులు ఎలా మారుతున్నాయి అన్న విషయాలన్నీ కూడా సార్తో మాట్లాడదాం. సార్ నమస్తే. సార్ నమస్తే అమ్మా. సో చాలా బాగుంది. ఈవేళ ప్రీ క్రిస్మస్ ఫంక్షన్ చేశారు గాంధీ భవన్లో. తెలంగాణ కాంగ్రెస్ సమితి ఆధ్వర్యంలో క్రిస్మస్ వేడుకలు జరిగాయి. అంటే నార్మల్గా క్రిస్మస్ 25వ తేదీ అయినా సరే ప్రపంచవ్యాప్తంగా ఈ నెలంతా కూడా ఈ ఉత్సవాలు జరుపుకుంటూ ఉంటారు. అంటే పండుగకు ముందు క్రీస్తు పుట్టుక గురించి క్రైస్తవులు క్రైస్తవేతరులతో కలిసి మాట్లాడుకొని క్రీస్తు ఉపదేశాలు చెప్పుకొని విందు చేసుకొని సంతోషంగా సమయాన్ని గడుపుకునేటువంటి సమయం. ఈ సమయంలో చాలామంది మాట్లాడారు, చాలా అంటే మంచి సందేశం ఇచ్చారు. అందరూ శాంతిగా ఉండాలి, సమాధానంగా ఉండాలి, అందరూ ప్రేమపూర్వకంగా ఉండాలి, ద్వేషాలు ఉండకూడదు అనేటువంటివి క్రీస్తు మార్గాలన్నీ మాట్లాడుకుంటూనే ప్రభుత్వ అంశాల గురించి కూడా మాట్లాడారు. సార్, ఇప్పుడు ప్రభుత్వము ఈ క్రిస్మస్ వేడుకలు గాంధీ భవన్ లో జరపడానికి ఏదైనా పొలిటికల్ ఎజెండా ఉందంటారా? గత 5 ఏళ్లుగా జరుగుతూ ఉంది. 5 ఏళ్లుగా కాంగ్రెస్ పార్టీ అధికారంలో లేదు కదా. అన్ని ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ ఆఫీసుల్లో జరుగుతాయి, కానీ ఇంత మంచిగా ఇంత వైభవంగా ఎక్కడ జరగదు. ఈవెన్ నేను చూశాను, కర్ణాటకలో చూశాను, తమిళనాడులో చూశాను, ఆంధ్రప్రదేశ్లో కూడా చూశాను, కానీ ఇంత మంచిగా ఇంత ఆర్గనైజ్డ్గా జరగదు. ఇది ఈరోజు అధికారం ఉందని కాదు, 5 ఏళ్లుగా జరుగుతూనే ఉంది. కూడా జరుగుతుంది. క్రైస్తవులకు ప్రత్యేక హోదా కావాలి, ఈ బీసీలుగా మార్చాలని ఏదో చెప్తున్నారు. అసలు ఏంటి మీ వీళ్ళ యొక్క ప్రత్యేక హోదా? అదేమిటంటే బీసీలుగా కాదు, బీసీసీలుగా ఉన్నారు క్రైస్తవులు. విషయం ఏమిటంటే దళితులకు వేరే మతం తీసుకున్నా సరే వారిని దళితులుగానే చూస్తారు, కానీ వేరుగా చూడరు అన్నటువంటిది బేసిక్ ఐడియా. ఉదాహరణకు చాలా చోట్ల దళితుల మీద అత్యాచారాలు జరుగుతున్నాయి, దళితుల మీద దాడులు జరుగుతూ ఉన్నాయి, కానీ వారి పేర్లు చూస్తే యోహాను, ఆదాము, తర్వాత పీటరు క్రిస్టియన్ పేర్లే. దళితులే క్రైస్తవులుగా క్రైస్తవ మతాన్ని అవలంబిస్తూ ఉన్నటువంటి వారు దళిత క్రైస్తవులు అంటారు. సో దళితులు బౌద్ధ మతం తీసుకుంటే దళితులుగానే ఎస్సీలుగానే ఉంటారు. దళితులు సిక్కు మతం తీసుకుంటే మళ్ళా దళితులుగానే పరిగణిస్తారు. కానీ దళితులు క్రైస్తవ మతం తీసుకుంటే మాత్రం వారికి రిజర్వేషన్ లేవు అంటారు. ఇది డిస్క్రిమినేషను, ఇది రాజ్యాంగ విరుద్ధం, ఇది ప్రాథమిక హక్కులకు భంగం. మమ్మల్ని అంటే ఇది చేయనని ఒక 50 సంవత్సరాలుగా ఈ యాజిటేషన్ జరుగుతూ ఉంది. కాంగ్రెస్ హయాంలో రంగనాథ్ మిశ్రా కమిషన్ అపాయింట్ చేశారు. సుప్రీంకోర్టు న్యాయమూర్తి, ప్రధాన న్యాయమూర్తి రంగనాథ్ మిశ్రా గారిని అపాయింట్ చేస్తే వారు దేశమంతా తిరిగి ఎవరికైనా దళితులు అన్న వారికి రిజర్వేషన్ ఇచ్చేటప్పుడు రిలీజియస్ న్యూట్రల్, వారి మతాన్ని గురించి ప్రస్తావించకుండా వారి ఎడల ఆ వివక్ష కంటిన్యూ అవుతుంది కాబట్టి మతంతో సంబంధం లేకుండా రిజర్వేషన్ ఇవ్వాలి అని చెప్పి రికమెండ్ చేశారు. దాన్ని కాంగ్రెస్ పార్టీ ఆమోదించింది. అంతకుముందు నరసింహారావు గారి సమయంలో బిల్లు కూడా తీసుకురావడం జరిగింది, కానీ బీజేపీ వాళ్ళు చాలామంది అపోజ్ చేయడం వల్ల దాన్ని అట్లా ఆపారు. తర్వాత కార్యక్రమంలో బీజేపీ స్ట్రాంగ్గా చేయడం వల్ల వాళ్ళు తెలియదు ఈ విషయం. వారికి ఏంటి అపోహ, అందరు క్రైస్తవత్వం తీసుకుంటారు, వారి పొరపాటు. ఎందుకంటే ఇన్ని సంవత్సరాలుగా క్రైస్తవ విద్యా సంస్థల్లో చాలామంది హిందువులు చదువుతున్నారే, వారు క్రైస్తవులుగా మారిపోలేదే, అది పొరపాటు. కాబట్టి ఆ పొరపాటు వల్ల హిందూ మతం ఎక్కడ దెబ్బతింటుందో అనేది కొన్ని అనుమానాలు కొంతమందిలో ఉండడం వల్ల అది జరగలేదు. ఏనాటికైనా న్యాయం జరగాలనేటువంటిది దళిత క్రైస్తవుల ఒక ఆశ, పట్టుదల, వారి పోరాటం సమానత్వం కొరకు. కేవలం సమానత్వం కోసమే ఈ పోరాటం, ఈ ఉద్యమాలు, లేదంటే ఇలాంటి ప్రజా వేదిక అనేది నిర్వర్తిస్తున్నారంటారు. ఈ ప్రజా వేదికలో మామూలుగా మాట్లాడే తప్ప ఇది కేవలం క్రిస్మస్ ఫంక్షన్, నథింగ్ టు డూ విత్ దళిత్ క్రిస్టియన్ యాజ్ ఒక అంశంగా మాట్లాడే సందర్భాల్లో వచ్చాయి.
రైట్ సార్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. సో గాంధీ భవన్ లో జరుగుతున్నటువంటి క్రిస్మస్ వేడుకల సందర్భంగా ఈ రోజు చాలా మంది లీడర్లు వీళ్ళంతా కూడా పార్టిసిపేట్ చేసి ఈ విషయం గురించి మాట్లాడుతున్నారు. క్రైస్తవులకి గుర్తింపు కావాలని కోరుకుంటున్నారు. ఓటు టాప్ తెలుగు టీవీ వీడియోగ్రాఫర్ సురేష్ తో సహస్ర. సబ్స్క్రైబ్ చేయండి. Please do subscribe to Please like, share and subscribe to టాప్ తెలుగు టీవీ. Top Telugu TV. Top Telugu TV.